తీసుకున్నది ఒక 25%. ఇంకా మిగతా 75% అంతా వాటర్ కలిపేసేయాలి. ఈ సొల్యూషన్ని మనము వడగడతాము. మంచిగా ఫిల్టర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది స్ప్రే కూడా వాడుతున్నాను, అలాగే ఫర్టిలైజర్గా కూడా వాడుతున్నాను. వడగట్టేసిన తర్వాత దీంట్లో ఈ సున్నం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువగా నేను ఈ సొల్యూషన్ ఇప్పుడు టొమాటోకి కానీ, మిరపకాయకి కానీ, వంకాయకి కానీ అలాంటి వాటికి వాడుతున్నాను. ఈ సున్నములో కాల్షియం ఉంటుంది. ఇది టొమాటో ప్లాంట్కి, వంకాయ ప్లాంట్కి, చిల్లీ ప్లాంట్కి బాగా పనిచేస్తుంది. అలాగే వేరే ప్లాంట్స్ అన్నిటికి కూడా పనిచేస్తుంది. ఈ సున్నం వచ్చేసి మనకు మార్కెట్లో పానాకులు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఉంటుంది. దాదాపు ఒక 5 రూపీస్ అలా ఉంటుంది ఈ డబ్బా. చాలా చీప్ అన్నమాట. కానీ